అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'ప్రేయసి రావే' ఎపిసోడ్ నంబర్ 8. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక స్టోరీలోకి వెళ్దాం. రాఘవ్ గారికి మీ ఇష్టం అని చెప్పి వెళ్ళిన స్నేహకి ప్రశాంత్ మీద కోపం వస్తుంది. కల అనుకోనైనా నా మనసులో ఏముందో తనకి చెప్పకనే చెప్పాను. అయినా ఏదో ఒకటి చెప్పాలిగా. కొంపతీసి భ్రమ అనుకొని చెప్పానని లైట్ తీసుకున్నాడా? ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా ఆపాలి? నాన్నకి ఎదురు చెప్పలేను. అసలు మనిద్దరి మధ్య ఉన్నది ఏంటి హిట్లర్? నాకు అసలేం అర్థం కావట్లేదు. ఎవరితోనో పెళ్ళంటే నాకు నువ్వెందుకు గుర్తొస్తున్నావు? నాకేదో మిస్ అవుతున్నట్టుగా ఎందుకు అనిపిస్తుంది? నిన్ను చూస్తే నన్ను నేనే కోల్పోతున్నాను. ఎందుకు? అని ఆలోచించుకుంటూ మార్నింగ్ జరిగిన ఇన్సిడెంట్ వల్ల మగతగా అనిపించి నిద్రపోయింది స్నేహ. స్నేహ రూమ్కి వెళ్ళిన ప్రశాంత్ తను పడుకొని ఉండటం చూసి వెళ్ళి తన పక్కనే కూర్చుని తననే చూస్తున్నాడు. ఓయ్ మిర్చి, రేపు నేను నీకు నా ప్రేమని చెప్పబోతున్నాను. నువ్వెలా రిసీవ్ చేసుకుంటావో అని కొంచెం టెన్షన్గా అనిపిస్తుంది. బట్ నీకు కూడా నేనంటే ఇష్టమని ఈరోజే తెలిసింది. నీతో ఉంటే ప్రపంచం చాలా అందంగా కనిపిస్తుంది మిర్చి. ఇది నీ మాయా, ప్రేమ మాయా తెలియట్లేదు. ఇదంతా ప్రేమ మాయ అనుకొని నిన్ను తక్కువ చేయలేను. ఎందుకంటే ప్రేమంటే ఏంటో నీ వల్లే తెలిసింది కాబట్టి అనుకుంటూ స్నేహాన్ని చూస్తున్నాడు ప్రశాంత్. తన మాటలు స్నేహకి వినిపించాయన్నట్టుగా నిద్రలో నవ్వుతుంది స్నేహ. ప్రశాంత్ మనసులో నీ నవ్వు చెప్పింది నాతో, నేనెవ్వరో ఏమిటో, నీ నీడ చూపింది నాలో, ఇన్నాళ్ళ లోటేమిటో, నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, హో నాకై చాచిన నీ చేతిలో చదివాను నా నిన్నని, నాతో సాగిన నీ అడుగులో చూశాను మన రేపుని, పంచేందుకే ఒకరు లేని బ్రతుకెంత బరువు అని, ఏ తోడుకి నోచుకోని నడకెంత అలుపో అని. అలా స్నేహాని ఎంతసేపు అలా చూస్తూ కూర్చున్నాడో తెలీదు. బయట వెయిట్ చేస్తున్న విష్ణు ఫోన్ చేయడంతో ఈ లోకంలోకి వచ్చాడు ప్రశాంత్. తన ఫోన్ సైలెంట్లో పెట్టకపోవడంతో ఫోన్ రింగ్ సౌండ్కి కళ్ళు తెరిచింది స్నేహ. పాపం ప్రశాంత్కి తప్పించుకునే దారి లేకపోయింది. ఏం చేయాలో తెలియక కదలకుండా అలాగే కూర్చొనున్నాడు. నిద్రలో నుండి సడన్గా లేచిన స్నేహ ఎదురుగా ఉన్న ప్రశాంత్ని చూసి మళ్ళీ కల అనుకొని, కలలో కూడా నువ్వు నన్ను ప్రశాంతంగా పడుకోనివ్వవా హిట్లర్ అని అటు తిరిగి పడుకుంది. ప్రశాంత్ వెంటనే లేచి బెడ్ వెనక్కి వెళ్ళాడు. అటు తిరిగి పడుకున్న స్నేహకి సడన్గా ఏదో గుర్తొచ్చి కళ్ళు తెరిచి చూస్తే అక్కడ ప్రశాంత్ కనిపించలేదు. నా పిచ్చి గాని ఆ మనిషి ఇక్కడికెందుకు వస్తాడు అనుకుంటూ మళ్ళీ పడుకుంది. ప్రశాంత్ నవ్వుకుంటూ వచ్చి తన పక్కన కూర్చున్నాడు. స్నేహ కళ్ళు మూసుకునే, ఓయ్ హిట్లర్, నాకు నువ్వు ఇక్కడే ఉన్నావనిపిస్తుంది. ఇదంతా కలే కదా, అందుకే కళ్ళు తెరవను. కళ్ళు తెరిస్తే నువ్వు మాయమైపోతావు అంటుంది. ప్రశాంత్ కాసేపు సైలెంట్గా ఉండి, ఈసారి కళ్ళు తెరువు మిర్చి, నేను నీ కళ్ళెదురుగానే ఉన్నాను అన్నాడు. వద్దు, నేను తెరవను. నువ్వు నాతో ఆడుకుంటావు. ఇలాగే ఉండు. నేను ఇలాగే నీ ప్రజెన్స్ని ఫీల్ అవుతున్నాను అంది స్నేహ. సరే అయితే నేను వెళ్తున్నాను, నీ ఇష్టం మరి అని లేచి వెళ్తుంటే స్నేహ ప్రశాంత్ చెయ్యి పట్టుకుంది. ప్రశాంత్ వెనక్కి తిరిగేసరికి కళ్ళు తెరిచి చూసింది. నవ్వుతూ చూస్తున్న ప్రశాంత్ని చూసి, నాకు తెలుసు ఇది కలే అని, ఎందుకంటే నువ్వు కలలో తప్ప బయట నవ్వవు కదా అంటుంది స్నేహ. పిచ్చి మొహమా, నేను నిజంగానే నీ ఎదురుగా ఉన్నానే. నిద్రపోతే వేరే లోకంలోకి వెళ్ళిపోతావేమే, కాబోయే నా తింగరి పెళ్ళామా అనుకొని అమాయకంగా ఫేస్ పెట్టి కూర్చున్న స్నేహ ఫేస్ని తన 2 చేతుల్లోకి తీసుకుని తన కళ్ళల్లోకి చూస్తున్నాడు. నల్లని నీ కను పాపలలో ఉదయాలు కనిపించని, నల్లని నీ కను పాపలలో
ఉదయాలు కనిపించని వెన్నెల పేరే వినిపించని నడిరేయి కరిగించని నా పెదవిలోను ఇలాగే చిరునవ్వు పుడుతుందని నీ సిగ్గు నా జీవితాన తొలి ముద్దు పెడుతుందని. సూటిగా తన కళ్ళల్లోకి చూడలేక సిగ్గుపడుతున్న స్నేహాన్ని చూస్తూ కొద్ది కొద్దిగా ముందుకు వెళ్తున్నాడు ప్రశాంత్. తనేం చేస్తాడో ఊహించిన స్నేహ కళ్ళు మూసుకుంది. సరిగ్గా స్నేహ పెదవులని అందుకునేంతలో అక్కడికొచ్చాడు విష్ణు. కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి "ఆ" అని నోరు తెరిచి ఒక చేత్తో కళ్ళు మూసుకుని ఇంకో చేత్తో ప్రశాంత్ని తడుతూ ఉన్నాడు. ప్రశాంత్ ఉలిక్కిపడి వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. నోరు తెరిచి కళ్ళు మూసుకున్న విష్ణుని చూసి ఏంట్రా అన్నాడు. విష్ణు వెంటనే ష్ అంటూ ప్రశాంత్ని లాక్కొని బయటికి వెళ్ళాడు. ప్రశాంత్ గొంతు విన్న స్నేహ కళ్ళు తెరిచి చూస్తే ఎవ్వరూ కనిపించలేదు. వెళ్ళిపోయావా? నాకు తెలుసు నేను కళ్ళు తెరిస్తే నువ్వు వెళ్ళిపోతావని అనుకుని ప్రశాంత్ ముద్దు పెట్టడం గుర్తొచ్చి సిగ్గుపడుతూ దుప్పటి ముసుగేసి పడుకుంది. బయటికి లాక్కొచ్చాక విష్ణు ప్రశాంత్ని కోపంగా చూస్తున్నాడు. తనెందుకు చూస్తున్నాడో అర్థమైనా ప్రశాంత్ విజిల్ వేసుకుంటూ దిక్కులు చూస్తున్నాడు. ఎంతసేపైనా విష్ణు అలాగే చూస్తుంటే అతని చూపుల వేడి తట్టుకోలేక ఏంట్రా ఆ చూపు గుడ్లగువ్వలాగా అన్నాడు ప్రశాంత్. నేనిక్కడ నీకోసం ఎదురు చూస్తూ దోమలకి బ్లడ్ ఇస్తూ ఉంటే నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు బావా అంటాడు విష్ణు. మెడ దగ్గర చేత్తో రుద్దుకుంటూ అది మీ అక్క బాగా ముద్దేస్తేను ముద్దు పెడుతున్నావు అంతేనా అన్నాడు విష్ణు. ఎక్కడ పెట్టాన్రా మధ్యలోనే వచ్చి చచ్చావుగా అన్నాడు ప్రశాంత్. ఎంత మారిపోయావు బావా, ఇంతకుముందు పొదుపుగా మాట్లాడుతూ సైలెంట్గా ఉండేవాడివి, ఇప్పుడు లవర్ బాయ్లా తయారయ్యావు. దీనంతటికి కారణం మా అక్కేనా అని అడుగుతాడు విష్ణు. అదేరా నాకు డౌట్ కొడుతుంది, మీ అక్క వల్లే నేను ఇలా అయ్యానంటావా అంటాడు ప్రశాంత్. అబ్బా ఏం యాక్టింగ్ చేస్తున్నావు బావా, ఇప్పటి వరకు అయింది చాలు, ఇంకా నువ్వు బయలుదేరితే నేను కూడా వెళ్తాను అన్నాడు. వెళ్తాలేరా, రా నేను కార్లో డ్రాప్ చేస్తాను, నువ్వు కూడా నాతో రా అంటాడు ప్రశాంత్. వద్దులే నాకు స్కూటీ ఉంది నేను వెళ్తా అంటాడు విష్ణు. నువ్వేమైనా ఆడపిల్లవేంట్రా ఊరికే అలుగుతున్నావు, నా దగ్గరేనా అందరి దగ్గర అంతేనా? అందరి దగ్గర ఇలా ఎందుకుంటాం, నిన్నేడిపిస్తే నాకు బాగుంటుంది అన్నాడు చిన్నగా విష్ణు. డౌట్ లేదురా, నువ్వు నిజంగానే తేడా, వస్తావా రావా నేను వెళ్తున్నాను అన్నాడు ప్రశాంత్. మాతో మీకెందుకులే మీరు వెళ్ళండి సార్ అని వెటకారంగా అన్నాడు విష్ణు. ఇప్పటికే చాలా చేశావు, వస్తే మంచిది, లేదంటే అంటాడు ప్రశాంత్. లేదంటే ఏం చేస్తావు బావా అన్నాడు దగ్గరికి వస్తూ విష్ణు. విష్ణు చెయ్యి పట్టుకుని లాక్కెళ్ళి కార్లు పడేశాడు ప్రశాంత్. మా అక్కనైతే 2 చేతులతో ఎత్తుకొని తీసుకెళ్తావు, నన్నేమో ఇలా లాక్కొచ్చి పడేస్తావా, చూస్తూ ఉండు, వచ్చే జన్మలో నీకు వైఫ్గా పుట్టి సాధిస్తా అంటాడు విష్ణు. ఎందుకురా ఇప్పుడు చేస్తుంది చాలదా, వచ్చే జన్మలో కూడా వదలవన్నమాట. ఈ మాట మీ అక్క ముందను అంటాడు ప్రశాంత్. ఎందుకు మీ ఇద్దరి మధ్యలో నేను ఫిష్ ఫ్రై అవ్వటానికా? వద్దులే బావా, నాకు జీవితం మీద చాలా ఆశలున్నాయి అన్నాడు. అందుకే నా జోలికి రావద్దు బామ్మర్తి అని కార్ స్టార్ట్ చేశాడు. అవును బావా, నా గురించి నీకెలా తెలుసు? నీ గురించి అంటే అంటాడు ప్రశాంత్. అదే అక్కకి నేను సొంత తమ్ముణ్ణి కాదు అని. ఎలాగోలా తెలుసులే, అవన్నీ నీకెందుకు అంటూ అమ్మ నిలయం ముందు కారాపాడు. ఓ నీకు మా ఇంటి అడ్రస్ కూడా తెలుసా అంటూ కార్ దిగాడు విష్ణు. ప్రశాంత్ సైలెంట్గా కార్ దిగి విష్ణుతో పాటు నడుస్తున్నాడు. గేట్ సౌండ్ రావడంతో లతా గారు బయటకొచ్చి చూశారు. విష్ణుతో పాటున్న ప్రశాంత్ని చూసి ప్రశాంత్ నువ్వా, రారా అంటూ చేయి పట్టుకుని లోపలికి తీసుకెళ్లారు. విష్ణు షాక్ అయ్యి వారి వెంట లోపలికి వెళ్ళి నుంచొని చూస్తున్నాడు. ఎన్ని రోజులైందిరా నిన్ను చూసి, ఇదివరకు ఎప్పుడన్నా వచ్చేవాడివి, ఇప్పుడు సాయంత్రం రావటమే మానేశావు. విష్ణు మాత్రం ఏం చూస్తున్నాడో అర్థం కాక అయోమయం ఫేస్ ఒకటి పెట్టుకొని చూస్తున్నాడు. బిజినెస్ వల్ల రావటం కుదరలేదాంటీ, ఎలా ఉన్నారు అంటూ కుశల ప్రశ్నలు వేశాడు ప్రశాంత్. ఇద్దరిని మార్చి మార్చి చూస్తూ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కొంచెం చెప్తారా అన్నాడు ఇంకా టెన్షన్ తట్టుకోలేక. అమ్మా నీకు ప్రశాంత్ గారు ఎలా తెలుసు అని అడుగుతాడు విష్ణు.
నాకేంటి నాన్న, తను నీకు కూడా తెలుసు అన్నారు లత. నాకు తెలుసు ప్రశాంత్ గారు, నీకెలా తెలుసు అన్నాడు విష్ణు. అయ్యో నాన్న, నీ చిన్నప్పుడు పసిబావా పసిబావా అనేవాడివి గుర్తుందా? హా, కానీ తను జానకి అత్తయ్య కొడుకు కదా అన్నాడు. హా, అవును, కానీ ఆ పసిబావ ఎవరనుకున్నావు అంటూ ప్రశాంత్ వైపు చూపించింది. విష్ణు ఆశ్చర్యంగా ప్రశాంత్ వైపు చూశాడు. ప్రశాంత్ నవ్వుతూ చూస్తున్నాడు. విష్ణు డౌట్ తీర్చాలని ప్రశాంత్ చెప్పటం మొదలుపెట్టాడు. ఫస్ట్ నువ్వు, స్నేహ నిజంగానే అక్క తమ్ముళ్ళు అనుకున్నాను. ఒకరోజు స్నేహాన్ని, నిన్ను, ఆంటీని చూశాను. అప్పుడే తెలిసింది నా చిన్నప్పటి బామ్మర్దిగాడు, ఇప్పుడు కాబోయే బామ్మర్దిగాడు ఒక్కడే అని అన్నాడు ప్రశాంత్. ఇన్ని రోజులు నువ్వు నాతో ఎందుకు అంత ఫ్రీగా మాట్లాడుతూ ఉన్నావో నాకు అర్థం కాలేదు బావా. నేను నీకు 2 రోజుల్లోనే అంత దగ్గరైపోయానా అనిపించేది. కానీ మనిద్దరికీ కనెక్షన్ చిన్నప్పటి నుండే ఉందని, అందువల్లే నాతో అంత క్లోజ్గా ఉన్నావని ఇప్పుడు అర్థమైంది అన్నాడు వస్తున్న ఆనంద బాష్పాలని అదుపు చేసుకుంటూ. నాకెప్పుడు నాతో సరదాగా ఉండే విష్ణునే ఇష్టం. ఇలాంటి సెంటిమెంట్స్ మనకి వర్కౌట్ అవ్వవు గాని కళ్ళు తుడుచుకో అన్నాడు ప్రశాంత్. అలాగే పసిబావా అన్నాడు విష్ణు నవ్వుతూ. రేయ్, చిన్నప్పుడంటే నీకు నోరు తిరగక అలా అన్నావని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు అలా పిలిచావనుకో తోలు వలిచేస్తా. వద్దులే, కానీ నాకు ముద్దొచ్చినప్పుడు అలాగే పిలుస్తా అన్నాడు విష్ణు. ఏమనుకోకు ప్రశాంత్, వాడి కొంచెం అల్లరి ఎక్కువ. అయ్యో ఆంటీ, నాకు వాడు అలా ఉంటేనే ఇష్టం అన్నాడు ప్రశాంత్. అది సరే, ఇందాక కాబోయే బామర్ది అన్నావు అన్నారు లత. అమ్మా, నీకు విషయం చెప్పలేదు కదా, మన స్నేహ అక్కను చేసుకునేది ఎవరో కాదు, బావే. నిజమా అన్నారు ఆశ్చర్యంగా. హా, బావే, ఇష్ట అని చెప్పేలోపు విష్ణుని నోరు తెరవనివ్వకుండా తీసుకెళ్ళిపోయాడు ప్రశాంత్. వెళ్తున్న ఇద్దరిని చూసి నవ్వుకుంటూ, వీళ్ళిద్దరినీ ఎప్పుడూ ఇలాగే ఉండేలా చూడు తండ్రి అని మొక్కుకున్నారు. అదేంటి బావా, అమ్మకి చెప్పకుండా తీసుకొచ్చేశావు? రే, ముందు నన్ను స్నేహాకి చెప్పనివ్వురా, తర్వాత అందరికీ చాటింపు వేసి చెప్పు, కాదనను. ప్రేమిస్తున్నా అని ప్రేమించిన అమ్మాయి కంటే ముందు ఊరందరికీ తెలిసేలా ఉంది అన్నాడు. బావా, నీ ప్రేమ గురించి చెప్పకుండానే ముద్దు పెట్టడానికి రెడీ అయిపోయావా హవ్వ అని నోరు తెరిచాడు విష్ణు. రేయ్, మెల్లగారా, ఎవరైనా వింటారు. అప్పుడు నాకు తెలియకుండా అలా జరిగిపోయింది. ఇప్పుడు నువ్వు దాన్ని సీన్ చేయకు. ఇక్కడే ఉంటే నా పరువు బజార్ను పెట్టేలా ఉన్నావు. నేను పోతున్నా, బాయ్ అని ప్రశాంత్ వెళ్ళిపోయాడు. వెళ్తున్న ప్రశాంత్ని చూస్తూ, నువ్వెప్పుడు ఇలాగే నవ్వుతూ ఉండాలి బావా అనుకుని లోపలికి వెళ్ళిపోయాడు విష్ణు. అందరూ రేపటి రోజుని తలుచుకుంటూ నిద్రలోకి జారుకున్నారు, ఒక్కరు తప్ప. బెయిల్ కూడా రాక 4 రోజుల నుండి జైల్లో మగ్గిపోతున్న పరంతామయ్య ఎలా అయినా స్నేహని మట్టు పెట్టాలని చూస్తున్నాడు. మేనేజర్ని ముప్పు తిప్పలు పెట్టి స్నేహ ఫోటోని కనుక్కున్నారు. కానీ తన అడ్రస్ మాత్రం మేనేజర్ నుండి రాబట్టలేకపోయారు. ఎలా అయినా అక్కడి నుండి బయటపడి స్నేహాన్ని కాపాడాలి అనుకున్నాడు మేనేజర్. కానీ చుట్టూ రౌడీలను చూసి తన పని అంతా సులువు కాదని అర్థమైంది. స్పృహలోకి రాకుండా యాక్ట్ చేస్తున్న మేనేజర్ని చూసి వీడితో పని కాదనుకుంటూ తనకి తెలిసిన అందరికీ స్నేహ ఫోటో ఫార్వర్డ్ చేసి ఈ అమ్మాయి ఎక్కడ కనిపించినా రెండో ఆలోచన లేకుండా చంపేయమని చెప్పాడు పెద్ద రౌడీ. అందరూ స్నేహాన్ని వెతికి పనిలో పడ్డారు. ఆ తర్వాత కట్ చేస్తే తెల్లారింది. ఎప్పుడూ లేనిది స్నేహ అందరికంటే ముందు లేచింది. తలస్నానం చేసి పద్ధతిగా లంగా ఓని కట్టింది. తడి కురులని టవల్తో చుట్టి బందీ చేసి పూజ గదిలోకి వెళ్ళింది. లక్ష్మి గారు, ఏంటో ఈరోజు లేటుగా లేచాను. నైట్ ఆ విష్ణుగాడితో మాట్లాడి లేటుగా పడుకున్నాను అనుకుంటూ రూమ్ నుండి బయటకు వచ్చేసరికి గంట సౌండ్ వినిపించింది. ఎవరబ్బా ఇంత పొద్దున్నే అంత పద్ధతిగా పూజ, అది కూడా మా ఇంట్లో అనుకుంటూ పూజ గదిలోకి తొంగి చూశారు లక్ష్మి. హారతి పళ్ళెం పట్టుకుని లక్ష్మి గారి దగ్గరికి నడుచుకుంటూ వస్తున్న స్నేహాన్ని చూసి గట్టిగా కేక పెట్టారు లక్ష్మి. దెబ్బకి రాఘవ్ గారు ఏమైందో అని కంగారుగా వచ్చారు. షాక్తో బిగుసుకుపోయిన లక్ష్మిని చూసి, ఏమైందే, అలా కరెంటు షాక్ కొట్టినట్టుగా అయిపోయావు అని పట్టుకుని కుదుపుతుంటే పక్కకి చూడమని చేత్తో చూపించిన వైపు చూశారు రాఘవ్. చూడగానే నోరు తెరిచి గుండె మీద చేయి పెట్టుకుని చూస్తున్నారు. వాళ్ళిద్దరినీ కోపంగా చూస్తూ, మీరిద్దరు ఎందుకు ఇంత ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? ముందు హారతి తీసుకోండి అంది. హా హా అని ఇద్దరు హారతి తీసుకున్నారు. నేనిప్పుడే వస్తాను అని హారతి పళ్ళెం పూజ గదిలో పెట్టి వచ్చింది. ఇప్పుడు చెప్పండి, ఏంటి
మీరేదో చూడకూడనిది చూసినట్టు మొహాలు అలా పెట్టారు అంది తలకి కట్టిన టవల్ తీస్తూ. నువ్వు ఇలాంటి షాక్లు ఇచ్చేటప్పుడు కొంచెం చెప్పమ్మా. అసలే ముసలి గుండెలు తట్టుకోలేవేమో. అలాగే అమ్మా అని నేను మీ ఇద్దరికి కాఫీ తీసుకొస్తానని నవ్వుతూ కిచెన్లోకి వెళ్ళింది. స్నేహ ఏం చేస్తుందో అర్థం కాక ఒకరి మొహం ఒకరు చూసుకొని వెంటనే విష్ణు కాల్ చేసి తను లిఫ్ట్ చేయగానే, నువ్వేం చేస్తావో ఎలా వస్తావో నాకు తెలీదు, 10 నిమిషాల్లో ఇక్కడ ఉండాలి అని ఫోన్ పెట్టేసింది లక్ష్మి. స్నేహ వచ్చి ఇద్దరికి కాఫీ ఇచ్చి తను కూడా తీసుకుని తాగుతుంది. అమ్మా, నాన్న, ఈరోజు నేను మీకోసం వంట చేయాలి అనుకుంటున్నా. చెప్పండి, ఏమేం వండమంటారో అంది కాఫీ సిప్ చేస్తూనే. స్నేహ కాఫీ పెట్టి చేతికివ్వటమే ఒక వింత అనుకుంటూ ఉంటే ఇప్పుడు వంట చేస్తాను అనటంతో వారికి కాఫీ కూడా గొంతు దిగటం లేదు. స్నేహ, నువ్వు బానే ఉన్నావుగా అన్నారు రాఘవ్ గారు. ఏ నాన్న అలా అడిగావు అంది స్నేహ. ఎప్పుడూ లేనిది వంట చేస్తానంటుంటే కొంచెం. ఏం నాన్న, నాకు వంట చేయటం రాదనా లేక నేను చేయలేననా? అలా అని మేమన్నామా? ఈరోజే ఎందుకు ఈ ప్రయోగాలు, మెల్లిమెల్లిగా నేర్చుకొని చేయొచ్చు కదా అని. ఈ రోజు నుండి స్టార్ట్ చేస్తేనే కదా రేపటికొచ్చేది అని. చెప్పండి, ఏం చేయమంటారు అంది స్నేహ. నీ ఇష్టం బంగారం, ఏదైనా పర్లేదు, తినేస్తాం అన్నారు రాఘవ్. సరే అని టిఫిన్ ఉప్మా చేస్తా అని కిచెన్లోకి వెళ్ళి ఉప్మా చేయటం స్టార్ట్ చేసింది. 10 నిమిషాల్లో రావాలి అనేసరికి నైట్ డ్రెస్తోనే వచ్చేశాడు విష్ణు. అమ్మా, అమ్మా అని అరుచుకుంటూ. రేయ్, ఇక్కడ్రా అని సోఫాలో కూర్చున్న లక్ష్మి గారు పిలవటంతో ఏమైంది అన్నాడు కంగారుగా. లక్ష్మి గారు చెప్తుండగా, నువ్వు ఆగు లక్ష్మి, మనం చూసాం, వాడు కూడా చూడాలిగా, నువ్వు ముందే చెప్పేస్తావేంటి అని. కాసేపు ఉండు రాజా, నీకే తెలుస్తుంది అన్నారు రాఘవ్. ఏంటో మీ ఓవర్ యాక్షన్ అని టీపాయ్ మీద ఉన్న న్యూస్ పేపర్ తీసుకుంటూ ఉండగా టిఫిన్ రెడీ అంటూ ఉప్మా బౌల్తో వచ్చిన స్నేహాన్ని చూసి కింద కూర్చునిపోయాడు విష్ణు. నాన్న, నేను చూస్తుంది నిజమేనా అన్నాడు కళ్ళు నలుముకొని చూస్తూ. రే విష్ణుగా, నీకు బాగా ఎక్కువైంది, తగ్గించు అని బౌల్ టేబుల్ మీద పెట్టి వచ్చి విష్ణు చెవి పట్టుకుని పైకి లేపింది. లేకపోతే పొద్దు పొద్దున్నే నువ్వు ఇలాంటి పనులు చేస్తే నాలాంటి వాళ్ళు ఏమైపోవాలి అన్నాడు విష్ణు. షటప్ అని అరిచి సోఫాలో కూర్చుంది స్నేహ. నిజంగా చాలా అంటే చాలా బాగున్నావక్క అన్నాడు విష్ణు చేత్తో దిష్టి తీస్తూ. స్నేహ నవ్వింది, కానీ ఒక్కటే అర్థం కావటం లేదు. ఈరోజు ఎందుకు ఇలా, టుడే స్పెషల్ ఏమీ లేదే అన్నాడు విష్ణు. స్పెషల్ ఏం లేదు, నాకే ఎందుకో అమ్మ నన్ను ఎలా అయితే చూడాలి అనుకుందో అలా కనిపించాలి అని అనిపించింది, చేసేసాను. ఇప్పుడు నేను అమ్మాయిలా కనిపిస్తున్నానా అమ్మా అంది లక్ష్మి వైపు తిరిగి. నా బంగారం అని నుదుటిన ముద్దు పెట్టారు. రాఘవ్ గారు దగ్గరికి తీసుకున్నారు. స్నేహకి తెలియకుండా ఫోటో తీసి ప్రశాంత్కి పంపించాడు విష్ణు. బావా, అక్క ఈరోజేంటో కొత్తగా రెడీ అయింది. నీకు కూడా మా అక్క ఇలా ఉంటే ఇష్టం కదా? ఎప్పుడో, కానీ ఇలాంటి దర్శనం కలగదు. మీ ఆవిడ్ని బాగా చూసుకో అని పెట్టాడు విష్ణు. మెసేజ్ చూసి నవ్వుకొని ఈడియట్ అని రిప్లై ఇచ్చి స్నేహ ఫోటో చూసి పర్లేదు, అమ్మాయి లక్షణాలు ఉన్నాయి మిర్చిలో అనుకుంటూ ఉండగా వరలక్ష్మి వచ్చింది ప్రశాంత్ దగ్గరికి. చిన్న, ఈరోజు నువ్వు ప్రేమించే అమ్మాయిని చూపిస్తా అన్నావు, మర్చిపోయావా? నానమ్మ, ఇది ఇంకా పొద్దునే, ఈ రోజంతా టైం ఉంది. ఈరోజు ఎలా అయినా తనని చూపిస్తాను, నీకు ఓకేనా? ఫోన్లో ఫోటో ఉంటుంది కదా, చూపించు నాన్న. అది అని ఫోన్ పక్కన పెట్టి, తన ఫొటోస్ ఏమీ నా దగ్గర లేవు నానమ్మ. అయినా తనని నేను నీకు డైరెక్ట్గానే చూపించాలని అనుకుంటున్నాను అన్నాడు ప్రశాంత్. నువ్వు చెప్పినా వినవు కదా అని. సరే, తనని నేను రాములవారి గుడిలో కలుస్తాను, తనని అక్కడికి రమ్మని చెప్పు అన్నారు వరలక్ష్మి. నానమ్మ, నేను గుడికి రానని తెలిసి అక్కడికి రమ్మంటావేంటి? నువ్వు రావని నాకు తెలుసురా. ఆ అమ్మాయి అంటే నీకు ఎంత ఇష్టమో తెలుసుకోవాలని కదా నా ప్లాన్ అని మనసులో అనుకొని నేను తనని అక్కడే కలవాలనుకుంటున్నా. నువ్వు తనకి చెప్పు. ఏ చిన్న, నీకేమైనా అభ్యంతరం ఉందా అని అడుగుతుంది వరలక్ష్మి. లేదు నానమ్మ, నేను నీకోసం వస్తాను అన్నాడు ప్రశాంత్. నా కోసం ఇంతకుముందు చాలాసార్లు పిలిచాను చిన్న, నువ్వెప్పుడు రాలేదు అంటుంది. అది అని చిన్నగా బ్లష్ అవుతూ నుదురు దగ్గర వేలితో రుద్దుకుంటున్న ప్రశాంత్ చెంపపై చేయి వేసి, నా చిన్న గురించి నాకు తెలీదా? సరే, రెడీ అవ్వు, నేను కూడా రెడీ అవుతా అని చెప్పి వెళ్ళారు. వరలక్ష్మి వెళ్ళాక రాఘవ్ గారికి ఫోన్ చేసి,
నానమ్మ గుడిలో కలుద్దాం అంటున్నారు. అక్కడికి రండి మావయ్య, మేమక్కడే వెయిట్ చేస్తామని చెప్పటంతో సరే అని ఫోన్ పెట్టేశారు రాఘవ్. రాఘవ్ ఫోన్ పెట్టేశాక స్నేహని పిలిచారు. స్నేహ వచ్చి ఏంటి నాన్నా అంటూ రాఘవ్ పక్కన కూర్చుంది. గుడికి వెళ్దామా అని అడిగారు. సడన్గా గుడికేంటి నాన్న అంది స్నేహ. అది పెళ్లి వాళ్ళు ఒకసారి గుడిలో కలుద్దామన్నారు, అందుకే అన్నారు రాఘవ్. స్నేహ సైలెంట్గా ఉంది. నీ ఇష్టం తల్లి, వెళ్దామంటే వెళ్దాం, లేకపోతే లేదు. నేను ముందే చెప్పాను కదా నాన్న, మీ ఇష్టం, నేను రెడీ అవుతాను అని తన రూమ్కి వెళ్ళిపోయింది స్నేహ. అక్క ఫీల్ అవుతున్నట్టుంది నాన్న అన్నాడు విష్ణు. ఇంకా కాసేపు, తర్వాతంతా నార్మల్ అయిపోతుంది అన్నారు రాఘవ్. రేయ్, నువ్వు కూడా వెళ్ళి ఫ్రెష్ అవ్వు, నీ బట్టలున్నాయిగా, ఇక్కడే వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని లక్ష్మి గారు అనేసరికి సరే అని వెళ్ళాడు విష్ణు. రూమ్కి వెళ్ళిన స్నేహ వాచ్ పట్టుకొని చూస్తూ, ఇప్పుడు నేనేం చేయాలి, ఇదంతా నీ వల్లే, ఒక్క మాట కూడా మాట్లాడవు, అసలు నీ మనసులో ఏముంది అని వాచ్తో మాట్లాడుతుంది. ఆ వాచ్ ప్రశాంత్ది, వాళ్ళింటికి వెళ్ళినప్పుడు కొట్టేసింది మన స్నేహ. అసలు ముందు నీ మనసులో ఏముందో తెలుసుకో బంగారం అని వినిపించిన వైపు చూసింది. అచ్చం తనలానే ఉన్న తన అంతరాత్మని చూసి, సినిమాల్లోనే అనుకున్నాను, నిజంగానే కనిపిస్తారా అంది స్నేహ. నిజానికి నేను నీ ఎదురుగా లేను, నీ మనసులో ఉన్నాను, నువ్వలా నీ ఎదురుగా ఉన్నట్టు ఊహించుకుంటున్నావు అంతే. అవునా అని ఆలోచిస్తున్న స్నేహాని కోపంగా చూస్తూ, ఇప్పుడు ఇది మ్యాటర్ కాదు అంది అంతరాత్మ. సారీ అంది స్నేహ. నీ మనసుని అడుగు స్నేహ, అదేమనుకుంటుందో. నా మనసువి నువ్వే కదా, నువ్వే చెప్పాలి అంది స్నేహ. నేనైతే నీకు ప్రశాంత్ అంటే ఇష్టమని అనుకుంటున్నా కానీ అంటుంది స్నేహ. కానీ లేదు ఏం లేదు, ఇప్పుడే వెళ్ళి నాన్నకి నీ మనసులో ప్రశాంత్ ఉన్నాడని చెప్పు అని మాయమైంది అంతరాత్మ. సరే అని రెడీ అయ్యి వచ్చేసరికి అందరూ వెయిట్ చేస్తున్నారు. స్నేహ రాగానే వెళ్దామా అని లేచారు. స్నేహ రాఘవ్ గారి దగ్గరికి వెళ్ళి, ఒక నిమిషం నాన్న, కూర్చోండి అని కూర్చోబెట్టింది. ఏమైంది తల్లి, వెళ్దాం గుడికి, మళ్ళీ మధ్యాహ్నం అయిపోతే గుడి మూసేస్తారు అన్నారు రాఘవ్. ఒక్క 5 నిమిషాలు నాన్న, మీతో మాట్లాడాలి అంది స్నేహ. లక్ష్మి విష్ణు కూడా కూర్చొని స్నేహ వైపు చూస్తున్నారు. తనేదో చెప్పడానికి చూస్తుందని అందరికీ అర్థమైంది. అది నాన్న, నాకు ఈ పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు అంది. ఆ విషయం ముందే తెలియటంతో పెద్దగా షాక్ అవ్వలేదు. అవును నాన్న, నేను ఒకరిని ఇష్టపడుతున్నాను అంది తలదించుకొని. ముగ్గురు షాక్ అయ్యి ఏంటి అన్నారు. హా, పెళ్ళంటే నేను అతన్ని తప్ప ఇంకొకరిని ఊహించుకోలేకపోతున్నాను. నేను ఒకరిని ఇష్టపడతానని అస్సలు అనుకోలేదు. మీకోసం ఈ పెళ్లి చేసుకొని నేను బాధపడుతూ, మిమ్మల్ని బాధపెడుతూ, నన్ను చేసుకున్న వాడిని కూడా బాధ పెట్టలేను నాన్న, అందుకే ఇప్పుడే చెప్తున్నాను అంది స్నేహ. ఇంతకీ ఆ అబ్బాయి ఎవరమ్మా అన్నారు రాఘవ్ గారు. తను ఏం చెప్తుందా అని ముగ్గురు చూస్తున్నారు. ఆ హిట్లర్ ఎలా నా మనసులోకి వచ్చేశాడో తెలీదు, ప్రశాంత్ నాన్న అంది కళ్ళు మూసుకొని. ముగ్గురు సౌండ్ రాకుండా హైఫై ఇచ్చుకున్నారు. స్నేహ ముగ్గురు రియాక్షన్ ఎలా ఉంటుందో అని భయంగా కళ్ళు తెరిచి చూసింది. అప్పటి వరకు మతాబుల్లా చిచ్చుబుడ్డిలా వెలిగిపోయిన వారి ముఖాలు స్నేహ కళ్ళు తెరిచేసరికి ఫేస్లో ఎలాంటి ఎక్స్ప్రెషన్ లేకుండా చూస్తున్నారు ముగ్గురు. ఇప్పుడు చెప్తున్నందుకు నన్ను క్షమించండి నాన్న, ఇప్పుడు కూడా చెప్పకపోతే నన్ను నేను క్షమించుకోలేను. అతని మనసులో నేనున్నానో లేదో నాకు తెలీదు. నా ప్రేమ విషయం అతనికి చెప్పాలో లేదో కూడా తెలియటం లేదు. అతను నా గురించి ఏమనుకుంటున్నాడో ఒక క్లారిటీ వచ్చే వరకు ప్లీజ్ వెయిట్ చేయండి నాన్న అంది స్నేహ. స్నేహ కన్విన్స్ చేస్తున్న విధానానికి అందరూ ఫిదా అయిపోయారు. రెప్పు వేయటం కూడా మరిచి వింటూ ఉన్నారు. స్నేహ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చిన రాఘవ్, కానీ నేను వాళ్ళకి మాటిచ్చాను బంగారం, ఇప్పుడు నేను వాళ్ళకి ఎలా కాదని చెప్పగలను అన్నారు. రాఘవ్ గారి యాక్టింగ్కి లక్ష్మి విష్ణు నోరు తెరిచి అలాగే చూస్తున్నారు. వాళ్ళతో నేను మాట్లాడతాను నాన్న అంది స్నేహ. నువ్వా, వద్దులేమ్మా, వాళ్ళకి నేనే ఏదో ఒకటి చెప్పుకుంటానులే అన్నారు రాఘవ్. లేదు నాన్న, నా వల్ల మీరు వాళ్ళ ముందు తలదించుకోవటం నాకు ఇష్టం లేదు. ఇప్పటి వరకు చెప్పకుండా ఇంతవరకు తీసుకురావటం నేను చేసిన పొరపాటు, నేనే వాళ్ళతో మాట్లాడతాను అంది స్నేహ. సరే, నువ్వు ఇంతలా చెప్తున్నావు కాబట్టి నువ్వే మాట్లాడు, కానీ వారితో మాట్లాడటానికైనా మనం గుడికి వెళ్ళాల్సిందే తల్లి అన్నాడు. పదండి నాన్న వెళ్దాం అంది సోఫాల నుండి పైకి లేస్తూ. పెళ్ళి క్యాన్సిల్ చేయాలి అని
నీకెంత తొందరగా ఉందక్కా? ప్రశాంత్ అంటే ఇంత ఇష్టం ఉన్నదానివి ఇన్ని రోజులు ఎందుకు సైలెంట్‌గా ఉన్నావు? ఇప్పుడు క్వెషన్స్ కాదురా! ముందు పద. వచ్చాక తీరిగ్గా చెప్తా అంది. అప్పుడు మేం గుర్తుండాలిగా అనుకుని క్యాబ్ బుక్ చేస్తాను. ఒక్క 5 నిమిషాలు వెయిట్ చేయండి అన్నాడు విష్ణు. బయట అందరూ క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ గార్డెన్‌లో కూర్చున్నారు. అందరూ మాటల్లో ఉండగా లక్ష్మి గారు సడన్‌గా డల్ అవ్వటం చూసి ఏమైంది అని రాఘవ్ గారు అడిగారు. ఏం లేదండి. ఏదో జరుగుతుందని అనిపిస్తుంది అంది లక్ష్మి. ఏం కాదు. నువ్వంతలా ఆలోచించకు అన్నారు రాఘవ్. హ్మ్. అని చిన్నగా నవ్వారు లక్ష్మి. ఈలోగా క్యాబ్ రావటంతో నలుగురు ఎక్కారు. దారిలో ఒకచోట కారు ఆపమని చెప్పింది స్నేహ. ఇప్పుడిక్కడెందుకు ఆపావు అంటే ఇప్పుడే వస్తా అని ఒక షాప్‌లోకి వెళ్ళింది. అక్కడ తనకు కావలసినవి తీసుకుని రోడ్డు క్రాస్ చేస్తుండగా తనను వెతుకుతున్న రౌడీలు స్నేహాని గుర్తుపట్టి తనని పట్టుకుందామని వెళ్ళేలోపు స్నేహ రోడ్డు క్రాస్ చేసి కారు ఎక్కేసింది. వెంటనే రౌడీలు స్నేహ కార్ని ఫాలో చేస్తూ పెద్ద రౌడీకి ఫోన్ చేశారు. అన్నా, మీరు వెతుకుతున్న అమ్మాయి కారులో వెళ్తుంది. మేం తనని ఫాలో చేస్తున్నాం. ఏం చేయమంటారు అని అడిగాడు రౌడీ. సరే, నేను చెప్పినట్టు చేయండి అని ఏం చేయాలో చెప్పి జాగ్రత్త, అన్న పేరు బయటికి రాకూడదు అన్నాడు పెద్ద రౌడీ. అలాగే అన్నా, నువ్వు చెప్పినట్టే చేస్తాం అని ఫోన్ పెట్టేసిన రౌడీ ఎవరికో కాల్ చేసి స్నేహ ప్రయాణిస్తున్న కార్ నెంబర్ చెప్పి ఆ అమ్మాయి ఫోటో పంపిస్తున్నా చూసుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు. ఆ తర్వాత కట్ చేస్తే స్నేహ వాళ్ళ కార్ గుడి ముందు ఆగింది. అదే టైంలో ప్రశాంత్, వరలక్ష్మి కూడా కార్ దిగారు. విష్ణు స్నేహకి కనపడకుండా హాయ్ బావా అని చెయ్యూపాడు. బదులుగా ప్రశాంత్ నవ్వాడు. అప్పటికే స్నేహ కోపంగా చూస్తుంది ప్రశాంత్ని. ప్రశాంత్ మాత్రం స్నేహాని ట్రెడిషనల్గా చూసి ఫిదా అయిపోయాడు. కనురెప్ప వేయటం మర్చిపోయి చూస్తున్న ప్రశాంత్ దగ్గరికి వెళ్ళి చిన్నగా దగ్గాడు విష్ణు. అప్పుడు ఈ లోకంలోకి వచ్చి విష్ణు వైపు చూశాడు ప్రశాంత్. బావా, మనం వచ్చింది గుడికి. ముందు గుళ్ళో దేవుణ్ణి చూడు, తర్వాత అక్కని చూడొచ్చు అన్నాడు విష్ణు. నన్ను తర్వాత ఆట పట్టించు కానీ మీ అక్క చూస్తుంది. వెళ్ళి తనకి ఏం చెప్పుకుంటావో చెప్పు అని పక్కకి చూసేసరికి వరలక్ష్మి కనిపించలేదు. నానమ్మ అని చూస్తే స్నేహతో మాట్లాడుతూ కనిపించింది. ఓహ్, ఈ లేడీస్ అస్సలు మారరు అనుకుంటూ ఇంకా మీ అక్క నిన్ను పట్టించుకోదులే, నువ్వు రారా, మనం అలా పక్కకెళ్ళి మాట్లాడుకుందాం అన్నాడు ప్రశాంత్. పో బావా, గుడి దగ్గరేంటి నీ సరసాలు అన్నాడు విష్ణు సిగ్గుపడుతూ. ఒరే, ఇప్పుడు నేనేమన్నాన్రా, నువ్వు మరీ ఇలా తయారయ్యావంట్రా, నాకు రెండో పెళ్ళంలాగా అన్నాడు ప్రశాంత్. బావా అని సాగదీస్తూ అన్నాడు విష్ణు. చీపో వెధవా అన్నాడు ప్రశాంత్. సరే, లోపలికైనా వెళ్ళి ప్రదక్షిణలు చేద్దాంరా బావా. నేను రానులే, దేవుడికి నాకు పడదు, నువ్వెళ్ళిరా అన్నాడు ప్రశాంత్. "హ్మ్, సరే అని లోపలికి వెళ్ళాడు విష్ణు. వరలక్ష్మిని చూసిన స్నేహ, అమ్మమ్మ మీరిక్కడా అంది ఆశ్చర్యంగా. గుడికి వచ్చాను స్నేహ, నువ్వు ఈ లంగావోణిలో చాలా బాగున్నావు తల్లి, నా దిష్టే తగిలేలా ఉంది అన్నారు వరలక్ష్మి. బదులుగా స్నేహ నవ్వి ఊరుకుంది. వాడు నిన్నెందుకు ప్రేమించలేదు? ఇంత అందం, తెలివి, సహాయం చేసే గుణం, పెద్దలంటే గౌరవం ఉన్న అమ్మాయిని వదిలేసి వాడెవరినో ప్రేమించటం ఏంటి అని తనలో తాను అనుకుంటున్నారు వరలక్ష్మి. మీరు రోజూ వస్తారా అమ్మమ్మ అని అడిగింది స్నేహ. రోజూ కాదు, అప్పుడప్పుడు వస్తాను. ఈరోజు వాడి కోసం రాక తప్పలేదు అంటుంది. ఏ అమ్మమ్మ, ఏదైనా విశేషమా అని అడిగింది ప్రశాంత్ కోసం అనేసరికి. వాడు ఒక అమ్మాయిని ప్రేమించాడు, తనని చూపించడానికి తీసుకొచ్చాడు అంది వరలక్ష్మి. స్నేహకి గుండెని ఎవరో మెలిపెట్టేసినట్టుగా అయింది. నడుస్తున్నదల్లా ఆగిపోయింది. ఆగిపోయావే, రామ్మా అంది వరలక్ష్మి. మీరు వెళ్ళండి అమ్మమ్మ, నేను వస్తాను అంది స్నేహ కష్టంగా. ఏమైంది, నువ్వు బాగానే ఉన్నావా? హా అమ్మమ్మ, నేను అమ్మ వాళ్ళతో వస్తాను, మీరు వెళ్ళండి అంది. సరే అని వరలక్ష్మి ముందుకు వెళ్ళింది. స్నేహ వస్తున్న కన్నిటిని ఆపుకుంటూ అక్కడున్న రావి చెట్టు కింద కూర్చునిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? తన మనసులో ఏముందో తెలుసుకోకుండా నాన్నకి చెప్పి తప్పు చేశానా? ఇప్పుడు ఈ పెళ్ళి ఆపేస్తే నాన్న తర్వాత అయినా ప్రశాంత్ గురించి అడుగుతారు. ఏం చెప్పాలి అమ్మ నాన్నకి? తను ఇంకెవరినో ప్రేమిస్తున్నాడు అని ఎలా చెప్పాలి? తను నా జీవితంలో లేడు అని నా మనసుకి ఎలా సర్ది చెప్పుకోవాలి అని ఆలోచిస్తున్న స్నేహ దగ్గరికి వచ్చాడు విష్ణు. ఇక్కడ కూర్చున్నావేంటక్కా, రా లోపలికి వెళ్దాం అన్నాడు. నేను రాను, నువ్వెళ్ళు అంది స్నేహ. ఏమైందక్కా, నువ్వు బానే ఉన్నావా?
ఎందుకో డల్‌గా కనిపిస్తున్నావు? నేను అమ్మా, నాన్న చూసిన వ్యక్తినే పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నా విష్ణు అంది స్నేహ. అదేంటక్కా నువ్వెందుకిలా మాట్లాడుతున్నావు? ఇంతలోనే ఏమైంది? ప్రశాంత్ లైఫ్‌లో పెళ్ళికి చోట్లేదని చెప్పాడు. కానీ ఇప్పుడు తనొకరిని ప్రేమిస్తున్నాడు. తనని వాళ్ళ నానమ్మకి పరిచయం చేయటానికి ఇక్కడికి తీసుకొచ్చాడు అంది స్నేహ ఏడుస్తూ. అక్కా నువ్వు ఏడుస్తున్నావా? ఈ విషయం నీకెవరు చెప్పారు? అన్నాడు విష్ణు. ప్రశాంత్ నానమ్మ. బావ ప్రేమించేది నిన్నే అక్కా. అది నీకెలా చెప్పాలి? అనుకొని సరే నువ్వు ముందు ఆ ఏడు పాపు. అసలు విషయం ఏంటో కనుక్కుంటాను అని అక్కడి నుండి ప్రశాంత్ దగ్గరికి వెళ్ళాడు విష్ణు. అప్పటికే ప్రశాంత్ లక్ష్మి రాఘవ్ గారితో మాట్లాడుతున్నాడు. విష్ణు వెళ్ళి బావా నువ్వు వెంటనే అక్కకి నీ ప్రేమ విషయం చెప్పకపోతే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది. నువ్వు ముందు వెంటనే అక్కతో మాట్లాడు బావా అన్నాడు. ఏమైందిరా అన్నారు రాఘవ్. అక్కకి బావ ఎవరినో ప్రేమిస్తున్నాడు అని తెలిసింది. అమ్మమ్మ చెప్పిందంట. లోపల ఏడుస్తూ కూర్చుంది. అయ్యో నా బంగారం ఏడుస్తుందా అనుకుంటూ లక్ష్మి గారు వెళ్తుండగా నువ్వు ఆగమ్మా, ఇప్పుడు నువ్వు కాదు వెళ్ళాల్సింది, బావా నువ్వెళ్ళు, నాన్న అమ్మ మీరు రండి మనం అమ్మమ్మతో మాట్లాడదాం అని తీసుకొని వెళ్ళాడు విష్ణు. ప్రశాంత్కి లోపలికి వెళ్ళటం ఇష్టం లేకపోయినా స్నేహ కోసం గుడిలోకి అడుగుపెట్టాడు. చెట్టు కింద కూర్చుని ఏడుస్తున్న స్నేహాన్ని చూసి కోపంలోనే కాదు, నువ్వేడుస్తున్నా క్యూట్గా ఉన్నావు మిర్చి, నువ్వేడుస్తుంది నా కోసం, ఈ ప్రశాంత్ కోసం. ఇంతకన్నా ప్రేమించే మనసు ఇంకెక్కడైనా దొరుకుతుందా? ఇప్పుడే నా మనసులో మాట చెప్పి నీ బాధని భారాన్ని తగ్గిస్తాను అని ఒక్క అడుగు వేశాడో లేదో ప్రశాంత్ ఫోన్ రింగ్ అయింది. చరణ్ కాల్ అది. స్నేహాని ఒక్కసారి చూసి ఫోన్ లిఫ్ట్ చేసి చెప్పరా అన్నాడు ప్రశాంత్. ఈ మధ్య సార్ బిజీ అయిపోయినట్టున్నారు, తమరి దర్శనమే కలగటం లేదు అన్నాడు చరణ్. ఏంట్రా డ్యూటీ లేదా? నా మీద పడ్డావు పొద్దున్నే. లేదురా ఈరోజు వీక్ ఆఫ్ తీసుకున్నా. ఏంటి మంత్రాలు వినిపిస్తున్నాయి? కొంపదీసి నాకు చెప్పకుండా పెళ్లి చేసేసుకుంటున్నావా? పెళ్ళి వరకు వెళ్ళలేదులే, పెళ్లి చూపులకి వచ్చాం గుడికి అన్నాడు. ఈరోజు ఏంట్రా ఇన్ని షాకులు ఇస్తున్నావు? నువ్వు గుడికి వెళ్ళావు, అది పెళ్లి చూపులకి. మరి మీ కాబోయే ఆవిడ ఒప్పుకుందా? రేయ్ తనని చూడటానికే వచ్చింది, నువ్వెక్కువ ఊహించుకోకు. నానమ్మకి చూపించడానికి గుడికి తీసుకొచ్చా, నువ్వు కూడా రారా, తనకిప్పుడే నా ప్రేమ విషయం చెప్పటానికి వెళ్తున్నా. ఈరోజు నాకు లైఫ్లో గుర్తుండిపోతుంది. ఈ టైంలో నువ్వు కూడా ఉంటే బాగుంటుంది, రారా చెర్రీ అన్నాడు ప్రశాంత్. ఓకే వస్తాను అని అడ్రస్ తెలుసుకొని ఫోన్ పెట్టేశాడు చరణ్. ఫోన్ పెట్టేశాక స్నేహ కోసం చూస్తే తనెక్కడ కనిపించలేదు. ఇంతలోనే ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకుంటూ చుట్టూ చూస్తున్నాడు. లక్ష్మి, రాఘవ్, విష్ణు వరలక్ష్మి గారి దగ్గరికి వెళ్ళారు. విష్ణు వెళ్ళి అమ్మమ్మ అనుకుంటూ చుట్టూ చెయ్యి వేశాడు. ప్రశాంత్ రాత్రే చెప్పాడు, ఏరా మొన్నొచ్చావింటికి, నన్ను గుర్తుపట్టలేదా అని చెవి మెల్లిపెట్టారు. ఆ అమ్మమ్మ చెవి వదులు, ఎవరైనా అమ్మాయిలు చూస్తే బాగోదు, అయినా నువ్వు కూడా నన్ను గుర్తుపట్టలేదు కదా అన్నాడు విష్ణు. రే నేను నువ్వు చిన్నప్పుడు చూశానురా, నాకెలా తెలుస్తుంది అంటుంది బామ్మ. ఎలాగెలాగా? నేను నిన్ను చిన్నప్పుడే చూశాను, అప్పటికి నా ఊహ కూడా తెలీదు, నేనెలా గుర్తుపడతాను అన్నాడు విష్ణు. చాలే సంబడం అని బుగ్గగిల్లారు వరలక్ష్మి. ఇదిగో స్నేహ అక్క వాళ్ళ అమ్మ నాన్న. నమస్తే అమ్మ అన్నారు రాఘవ్, లక్ష్మి. పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి నమస్కారం పెట్టకూడదు, అందుకే మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను, చల్లగా ఉండండి అని దీవించారు. మరి స్నేహ అక్కకి మా పసిబావకి ఎప్పుడు ముడి వేస్తావు అన్నాడు విష్ణు. వరలక్ష్మి ఇబ్బందిగా నవ్వుతూ చూస్తుంటే, అమ్మమ్మ అంత హైరాణ పడిపోకు, బావ ప్రేమించింది అక్కనే అన్నాడు. ఏంటి అంది వరలక్ష్మి షాక్ అయ్యి. అందరూ షాక్ అయ్యి మీకు ఇష్టం లేదా అమ్మా అని అడిగారు రాఘవ్. చాచా నా ఉద్దేశం అది కాదు, స్నేహ నా ఇంటి కోడలిగా నా మనవడికి భార్యగా రావాలని కోరుకున్నాను, కానీ వాడెవరినో ప్రేమిస్తున్నా అని నా ఆశలపై నీళ్లు చల్లాడు. వాడి సంతోషం కోసం ఆ అమ్మాయి ఎవరైనా ఒప్పుకున్నాను. స్నేహ అని తెలిసాక నా ఆనందాన్ని ఎలా ఆపాలో తెలియట్లేదు, అర్జెంటుగా చిన్నాన్ని చూడాలి అంటూ చుట్టూ వెతికేస్తున్నారు. ప్రశాంత్ స్నేహ కోసం చూస్తూ ఉండగా ప్రదక్షిణలు చేస్తూ కనిపించింది. వెంటనే తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఓయ్ మిర్చి అని పిలిచాడు. ప్రశాంత్ని కోపంగా చూస్తూ ముందుకు వెళ్తుంది. ప్రశాంత్ కూడా తనతో ప్రదక్షిణలు చేస్తున్నాడు. నన్నెందుకు ఎప్పుడు కోపంగా చూస్తావు, నేనేం చేశాను నిన్ను అని అడుగుతాడు.
అయినా స్నేహ ఏం మాట్లాడకుండా గుడి లోపలికి వెళ్ళింది. తనతో పాటు ప్రశాంత్ కూడా వెళ్ళాడు. దేవుడికి దండం పెట్టుకొని బయటికొచ్చి లక్ష్మి, రాఘవ్, విష్ణు కనిపించకపోవటంతో వాళ్ళ కోసం చుట్టూ చూస్తూ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంది. వెళ్ళి తన పక్కన కూర్చున్నాడు ప్రశాంత్. స్నేహ లేచి వెళ్ళిపోతుండగా తన చెయ్యి పట్టుకున్నాడు. ఓయ్ మిర్చి అని పిలిచాడు. స్నేహ కళ్ళు మూసుకొని మీరు నన్ను అలా పిలవద్దు అంది కొంచెం కోపంగా. నేను ఇలాగే పిలుస్తాను. నాకు నిన్ను ఇలాగే పిలవటం ఇష్టం అన్నాడు చెయ్యి వదలకుండా. నా చెయ్యి వదలండి, నేను వెళ్ళాలి అంది స్నేహ. నేను నీతో మాట్లాడాలి స్నేహ అన్నాడు ప్రశాంత్. ఏముంది మాట్లాడడానికి, అది కూడా మనిద్దరి మధ్యలో? ఏం లేదు అని ప్రశాంత్ వైపు తిరగకుండానే సమాధానం చెప్తుంది. నా వైపు చూడు మిర్చి అన్నాడు ప్రశాంత్. నేను చూడను అని ముందుకు వెళ్ళాలి అని చూసినా ప్రశాంత్ తన చెయ్యి వదల్లేదు. ఇంతలో చిన్నా అని పిలుస్తూ వరలక్ష్మి గారు వస్తున్నారు. నానమ్మ పిలుపుతో ప్రశాంత్ స్నేహ చెయ్యి వదిలి వెనక్కి తిరిగి కంగారుగా వస్తున్న వరలక్ష్మి దగ్గరికి వెళ్ళాడు. వరలక్ష్మి ప్రశాంత్ వెనక ఉన్న స్నేహాన్ని చూడలేదు. చిన్నా అని ప్రేమగా చెంప నిమురుతూ నువ్వు ప్రేమించిన అమ్మాయిని చూశాను. తను నాకు చాలా నచ్చింది. ఈ నానమ్మ మనసులో ఏముందో నీకు అలా తెలిసింది నాన్న అని నుదుటిన ముద్దు పెట్టుకున్నారు. నువ్వు ఈరోజు నాకున్న ఒక్క బాధని కూడా తీర్చేసావు చిన్నా అంటుంది. నువ్వు హ్యాపీనా నానమ్మ అన్నాడు వరలక్ష్మి ముఖాన్ని చేతుల్లోకి తీసుకొని. హ్యాపీ, చాలా చాలా ఆనందంగా ఉన్నాను చిన్నా అని చిన్నపిల్లలా నవ్వుతున్న వరలక్ష్మి ఫేస్ చూసి ప్రశాంత్ స్నేహ కళ్ళలో నీళ్లు తిరిగాయి. తన కన్నీళ్లు తుడుచుకుంటూ స్నేహ బయటికి వెళ్ళిపోయింది. కానీ నీ మనవరాలు అసలు నా మాట వినటం లేదు. చూడు నాపై ఎంత కోపంగా ఉందో అని వెనక్కి తిరిగి స్నేహ ఉన్న వైపు చేయి చూపిస్తే అక్కడ స్నేహ కనిపించలేదు. మల్లెటు పోయిందిది అని వెతకటం స్టార్ట్ చేశాడు ప్రశాంత్. స్నేహ బయటికి వెళ్ళటం చూసి లక్ష్మి, రాఘవ్, విష్ణు తనని పిలుచుకుంటూ తన వెనక్కి వెళ్ళారు. కారు వరకు వెళ్ళిన స్నేహ మనం అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపోవాలి అని వాళ్ళేం మాట్లాడుతున్నా వినిపించుకోకుండా అందరినీ కారులో కూర్చోబెట్టేసింది. ఏదున్నా ఇంటికి వెళ్ళాక మాట్లాడుకుందాం. ఆ పెళ్లి వాళ్ళని ఇంటికి రమ్మని చెప్పండి నాన్న అని తను కూడా కారులో కూర్చుంది. అది చూసి రెడీగా ఉండండి అని ఫోన్లో ఎవరికో చెప్తున్నాడు కారులో ఫాలో అయిన రౌడీ. స్నేహ గుడికొచ్చే ముందు మధ్యలో షాపింగ్ చేసిన థింగ్స్ కారులోనే మర్చిపోవటంతో వాటిని చూసి షిట్ అని నేను ఇప్పుడే వస్తాను అంటూ కార్ దిగింది స్నేహ. ఈలోగా చరణ్ వేరే వైపు నుండి వస్తుండటంతో రేయ్ పోలీసోడ్రా దాక్కోండి అని కారులో కిందికి తలలు వంచుకొని కూర్చున్నారు. రేయ్ నేను చెప్పే వరకు ఏం చేయొద్దు అని ఫోన్లో చెప్పాడు రౌడీ. చరణ్ స్నేహాన్ని చూసి హాయ్ స్నేహ అన్నాడు. హాయ్ చరణ్ గారు అని సారీ నేను వెళ్ళాలి అని గుడి లోపలికి వెళ్ళింది. చరణ్ ఆశ్చర్యంగా చూస్తూ ఏమైంది స్నేహకి అనుకుంటూ లోపలికి వెళ్ళాడు. స్నేహ కనపడకపోవటంతో విష్ణుకి కాల్ చేశాడు ప్రశాంత్. ఎక్కడ్రా మీ అక్క, నాతో దాగుడు మూతలాడుతుంది, కనిపించి మాయమవుతుంది అన్నాడు. నువ్వింకా అక్కతో మాట్లాడలేదా బావా? మమ్మల్ని అందరినీ కారులో ఎక్కించి ఇప్పుడే లోపలికొచ్చింది. చూడు త్వరగా మాట్లాడు బావా, ఇంకా లేట్ చేస్తే కష్టం అని ఫోన్ పెట్టేశాడు. స్నేహ గుడిలో పూజారి దగ్గరికి వెళ్ళి తాను తెచ్చిన వస్తువులిచ్చి అంకుల్ మీకు తెలిసిన వాళ్ళు, ఏమీ లేని వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వారికి మా అమ్మ నాన్న పేరు మీద ఈ బట్టలు ఇవ్వండి అని చెప్పింది. ఆయన సరే అని అవి తీసుకున్నారు. నేను వెళ్ళొస్తాను అని పూజారి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ప్రశాంత్కి కనిపించకూడదు అని ఫాస్ట్గా వెళ్తుంది. లోపలికి వెళ్ళిన చరణ్ ప్రశాంత్ని కలిసి ఏమైందిరా అన్నాడు. అప్పుడే స్నేహ వెళ్ళటం చూసి నేనిప్పుడే వస్తారా అని పరుగున వెళ్ళి స్నేహ ముందు నించున్నాడు. అసలేం చేస్తున్నావు నువ్వు? నన్నెందుకు తప్పించుకొని తిరుగుతున్నావు అన్నాడు ప్రశాంత్. తప్పుకోండి నేను వెళ్ళాలి అంటూ ముందుకు వెళ్తుంటే ఎక్కడికే వెళ్ళేది అంటూ తన చెయ్యి పట్టుకుని గుడి బయటికి తీసుకొచ్చి పక్కకి తీసుకెళ్లాడు. వదులు అంటున్నా తీసుకెళ్తున్న ప్రశాంత్ని చూసి నవ్వుకుంటున్నారు లక్ష్మి, రాఘవ్, విష్ణు. ఆల్ ది బెస్ట్ బావా అని మెసేజ్ పెట్టాడు విష్ణు. ఏది ఏమైనా స్నేహకి మనసులో మాట చెప్పాలని ఫోన్ సైలెంట్లో పెట్టాడు ప్రశాంత్. నన్నెందుకు తీసుకొచ్చావు, నేను వెళ్ళాలి అంది స్నేహ. ఒక్క నిమిషం స్నేహ, నేను నీతో మాట్లాడాలి అన్నాడు. చరణ్ లోపలికి వెళ్ళటంతో రేయ్ నువ్వు కానివ్వు అని చెప్పాడు ఫోన్లో ఆ రౌడీ. వాడు సరే అని తన చేతిలో ఉన్న స్టీరింగ్ తిప్పుతూ ఫాస్ట్గా డ్రైవ్ చేస్తున్నాడు ఇంకో రౌడీ. ఇంకా మీరు చెప్పేది నేను వినేది ఏం లేదు హిట్లర్ అనబోయి ప్రశాంత్ అంది. అది కాదు స్నేహ,
ఒకసారి నేను చెప్పేది విను. నేను నిన్ను అని చెప్పేలోగా పెద్ద సౌండ్ వచ్చింది. ఇద్దరూ ఆ సౌండ్ వచ్చిన వైపు చూశారు. ఫుల్ లోడ్‌తో వెళ్తున్న ఒక లారీ కార్‌ని గుద్దేసింది. ఒక్కసారిగా షాక్ అయ్యారు. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.